అతడు ప్రకృతిని సృష్టించాడు. మొదటి భాగం. కాలంగతంలో నేలకూలి మిగిలిపోయిన ఒకనాటి పచ్చదనాల హరితవనం వృక్షరాజం. భవిష్యత్తు తరాలకు ఒక ప్రశ్నార్థకం. ఈ కథే ఒక సమాధానం. అది 2070 సంవత్సరం. నగరంలోని ఒక అపార్ట్మెంట్. సమయం ఉదయం 8 గంటలు. ఆ అపార్ట్మెంట్లోని పిల్లలందరూ కలిసి అదే అపార్ట్మెంట్లో ఉన్న ఆడిటోరియం హాల్ వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్ళి అందరూ తమ తమ సీట్లలో సర్దుకున్నారు. వారందరూ అక్కడికి చదువుకోవడానికి వచ్చారు. అందరి వద్ద పెన్ డ్రైవ్ల లాంటి చిప్స్ ఉన్నాయి. ఎదురుగా తమ టీచర్ ఇంకా రాలేదని వారందరూ ఎదురు చూస్తున్నారు. కొద్ది నిమిషాల తర్వాత నగరంలో ఎక్కడో సుదూరంగా ఉన్న టీచర్ ఆ పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు. హోలోగ్రామ్ టెలిపోర్టేషన్ కలయికైన హోలోపోర్టేషన్ అక్కడ సిద్ధంగా ఉంది. వెంటనే టీచర్ ఆ హోలోపోర్టేషన్ ముందు నిలబడి 3D టెక్నాలజీ ద్వారా తన రూపాన్ని క్యాప్చర్ చేశాడు. తర్వాత దాన్ని కంప్రెస్ చేసి వెంటనే పిల్లలున్న ఆడిటోరియం హాల్లోకి పంపించాడు. టీచర్ పిల్లల ముందు ప్రత్యక్షమయ్యాడు. పూర్వకాలంలో యోగులు సిద్ధపురుషులు ఒకచోట మాయమై మరొక చోట ప్రత్యక్షమయ్యేవారు. ఇందుకు కారణం వారు సాధించిన మనఃజవ అనే యోగసిద్ధి. అదే ఇప్పుడు మనం టెలిపోర్టేషన్ అని పిలుస్తున్నాం. హోలోపోర్టేషన్లో 3D క్యాప్చర్ టెక్నాలజీ, మిక్స్డ్ రియాలిటీ కీలక పాత్ర పోషిస్తాయి. హోలోగ్రామ్ అంటే హోలోగ్రఫీ పద్ధతిలో తీసే 3D క్యాప్చర్. ఇందులో మనుషులు వస్తువుల నుండి వెలువడే కాంతిని పసిగట్టే ప్రక్రియ. 3D వీడియోకు మాటలు జోడించడం వలన ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇలా దృశ్యకాంతి రూపంలో ప్రత్యక్షమైన హోలోగ్రామ్ రూపాలను మరొక చోటికి పంపించడమే హోలోపోర్టేషన్. ఇందుకు నిదర్శనం ఆస్ట్రేలియాలోని ఊరనా పార్క్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు వర్చువల్ తరగతి గదిని రూపొందించారు. VR హెడ్సెట్లు, ఇతర హోలోపోర్టేషన్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. పిల్లలందరూ విష్ చేసిన తర్వాత టీచర్ పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. స్టూడెంట్స్, ఈరోజు మనం మామూలు పాఠాలు కాకుండా చెట్ల గురించి చెప్పుకుందాం అంటూ మొదలుపెట్టాడు. ఇంతలో క్లాస్లో చాలామందికి డౌట్లు వచ్చినట్లు టీచర్కు మానిటర్లో చూపించసాగింది. మీ డౌట్లు ఏమిటి అడిగాడు టీచర్. సార్, చెట్లంటే ఏమిటి అడిగాడు ఒక చిన్న కుర్రాడు. చెట్లంటే మీరందరూ ఇప్పుడు మీ భుజాల మీద ఆక్సిజన్ సిలిండర్లు మోస్తున్నారు కదా, వాటి అవసరం లేకుండా చేసేవే చెట్లు. పిల్లలకు కుతూహలం కలిగించే సమాధానం చెప్పాడు టీచర్. అమెరికా దేశం, న్యూయార్క్ నగరం, మన్హట్టన్ కౌంటీ. ఆకాశాన్ని అంటుతూ ఉన్నట్టున్న ఎత్తైన 30 అంతస్తుల భవనం. ఆ భవనం పైభాగంలో మెరిసిపోతున్న డిజిటల్ అక్షరాలు అగస్త్య ఇండస్ట్రీస్. సుమారుగా 50 సంవత్సరాల క్రితం ఇండియా నుండి అమెరికా వచ్చి స్థిరపడిన వ్యాపారవేత్త. అమెరికా టాప్ 10 బిజినెస్ టైకూన్లలో మొదటి స్థానం సంపాదించిన వ్యక్తి అగస్త్య. అతడి సంపాదన నిమిషానికి కొన్ని లక్షల డాలర్లు. అగస్త్య ఇండస్ట్రీస్ బయట ఎగిరే కార్లు చాలానే ఉన్నాయి. ఆ కార్ల నుండి ఒక్కొక్కరు దిగుతూ ఉన్నారు. వారు దిగిన తర్వాత ఎగిరే కార్లు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాయి. వారందరూ మొదటి అంతస్తులో ఉన్న ఎలక్ట్రిక్ లిఫ్ట్ ద్వారా రెప్పపాటు కాలంలో 30వ అంతస్తును చేరుకుంటున్నారు. వారందరూ అగస్త్య ఇండస్ట్రీస్ ఉద్యోగులు. 30వ అంతస్తులో ఒక విశాలమైన కాన్ఫరెన్స్ హాల్. ఆ హాల్ బయట ఉన్న రోబో ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తోంది. అందరూ ఆ హాల్ చేరుకున్న తర్వాత సరిగ్గా 1 నిమిషంలో అక్కడికి ఒక స్ఫురద్రూపి అయిన వ్యక్తి లోపలికి అడుగుపెట్టాడు. అందరినీ చూసి పలకరింపుగా నవ్వేశాడు. ఆ వ్యక్తి అగస్త్య ఇండస్ట్రీస్ అధినేత, ది గ్రేట్ బిజినెస్ టైకూన్ అయిన అగస్త్య. అగస్త్య ఇండస్ట్రీస్లో నెలకొకసారి అఫీషియల్ మీటింగ్ జరుగుతుంది.
తర్వాత అగస్త్య ఒకే ఒక డిజిటల్ సిగ్నేచర్ చేయగానే ఉద్యోగులకు రావాల్సిన డిజిటల్ కరెన్సీ ఎవరిది వారికి చేరిపోతుంది. మీటింగ్లో ఉండగానే అగస్త్యకు ఒక మెసేజ్ వచ్చింది. అది ఇంటి వద్ద నుండి తన భార్య అరుంధతి చేసింది. కొద్దిసేపటి తర్వాత అగస్త్య ఆటోమేటిక్ సిస్టంతో గాలిలో ఎగిరే కారులో ఇంటికి బయలుదేరాడు. అగస్త్య ఎస్టేట్స్ 1000 ఎకరాల్లో నిర్మించిన ఎస్టేట్ సకల సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించబడింది. ఆ ఎస్టేట్లో ఎక్కడ చూసినా చీమ కదలికలను సైతం కనిపెట్టగలిగే ఆధునిక డ్రోన్లు కాపలా ఉన్నాయి. ఎస్టేట్లో అత్యాధునికమైన హంగులతో తీర్చిదిద్దిన వందలాది గదులున్నాయి. అన్ని చోట్ల రోబో సర్వెంట్లు చకచక పనిచేసుకుపోతున్నాయి. ఎస్టేట్ మొత్తం వైర్లెస్ విద్యుత్ ఏర్పాటు చేయబడింది. ఆటోమేటిక్ సిస్టంతో పనిచేసే ఎగిరే కార్లు ఏ నిమిషమైనా ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఎస్టేట్ అంతటా రోబోలు అన్ని పనులను ఆపరేట్ చేస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత ఆ ఎస్టేట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వచ్చి ఆగింది. అందులో నుండి అగస్త్య అతడి భార్య అరుంధతి కిందకు దిగారు. ఎస్టేట్ అంతటా పరిశీలించి చూడసాగారు. అరుంధతి తన భర్తను చూస్తూ, మన అబ్బాయిలు అర్నవ్, అభినవ్ కూడా మనతో పాటు వచ్చి ఉంటే బాగుండేది కదా అన్నది. భార్య మాటలకు అగస్త్య నవ్వుతూ, వారిద్దరూ స్మార్ట్ ఫోన్ చిప్లో అప్పుడే ఎస్టేట్ మొత్తం చూసేశారు అన్నాడు. ఏమండి, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఇండియాను వదిలిపెట్టి వచ్చిన మనం చిన్న ఇల్లు కొన్నాం. తర్వాత ఒక పెద్ద బిల్డింగ్, తర్వాత విల్లా, ఇప్పుడేమో ఇంత పెద్ద ఎస్టేట్. మీరు కష్టపడి నిర్మించిన మన సామ్రాజ్యం అంటూ గర్వంగా భర్తను చూసింది. నేను సంపాదించే కోట్లాది బిలియన్ డాలర్లు మనం సంతోషంగా జీవించడానికే కదా అరుంధతి అంటున్న అగస్త్యకు తన దగ్గరున్న చిప్ అలర్ట్ వచ్చింది. అది చూసుకున్న అగస్త్య భార్యతో, మన అబ్బాయిలు ఇంకొన్ని గంటలలో ఇక్కడికి చేరుకుంటారు. నేను అత్యవసరంగా వెళ్ళాలి. అటు నుండి అటే నేను మన విల్లాకు వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని వస్తువులను తీసుకువస్తాను అన్నాడు. అది విన్న అరుంధతి, స్టోర్ రూమ్లో ఉన్న మీ వస్తువులు కొన్ని అలాగే ఉంచేశాను. మీరు వెళ్ళినప్పుడు వాటిలో ఏవి కావాలో తీసుకొని మిగిలిన వస్తువులను వదిలేయండి అని చెప్పింది. సరే అని చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అగస్త్య. ఆ స్టోర్ రూమ్లో ఏముంది? స్టోర్ రూమ్ అగస్త్య జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది? వింటూనే ఉండండి. అతడు ప్రకృతిని సృష్టించాడు.